హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సమాధాన పుస్తకం మలయాళం మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సైన్ అప్ ప్లే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అది కూడా తెలుగు డబ్బింగ్ తో పాటు అవైలబుల్ గా ఉంది భయ్య. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది 2000s దగ్గర నుంచి 2023 వరకు జరిగే స్టోరీ భయ్య. 2000s లో ఒక ప్రైవేట్ స్కూల్ అయితే ఒక ముగ్గురు స్టూడెంట్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళు ఒక పుస్తకాన్ని అయితే సమాధాన పుస్తకంగా అయితే దాయడం జరుగుద్ది. ఆఫ్టర్ దాని తర్వాత ఏం జరిగింది, అక్కడి నుంచి 2023 వరకు ఏం జరిగింది, అసలు ఈ సమాధాన పుస్తకం ఏంటి, అసలు ఆ ముగ్గురు స్టూడెంట్స్ ఎవరు, ఆ స్కూల్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ సమాధాన పుస్తకం మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చిన ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాస్టాలజిక్ స్కూల్ డేస్ అట్మాస్ఫియర్ భయ్యా. ఎస్పెషల్లీ 2000s వైబ్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఖచ్చితంగా నాస్టాలజిక్ వైబ్ అయితే వస్తుంది అనమాట. దానికోసం చూద్దాం అనుకుంటే పక్కా చూడొచ్చు. ఆ స్కూల్ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అంటే క్లీన్ కామెడీ ఉంటుంది, చాలా రియలిస్టిక్ టీనేజ్ బిహేవియర్ కూడా ఉంటుంది అనమాట. చిన్నప్పుడు వేసిన కోతేసాలు కానీ, ఆ అమాయకత్వం కానీ, ఇన్నోసెన్స్ కానీ చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. చాలా క్లీన్ గా ప్రెజెంట్ చేస్తారు. అదే నాకు బాగా వర్కౌట్ అయింది. మాథ్యూ థామస్, ధనుష్ అండ్ సీజు విల్సన్ వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా సెటిల్ గా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. క్యారెక్టర్స్ వైజ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తారని చెప్తా. చిన్న మెసేజ్ అయితే ఉంటుంది భయ్య, ఇది చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా నేను. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక చిన్న మెసేజ్ అయితే ఇస్తారన్నమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, అది కూడా స్కూల్స్ లో. అది నాకు కొంచెం బాగా నచ్చింది. ఇలాంటివి ఇంకా బాగా వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉంటాయి. మ్యూజిక్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, ఆ రూరల్ స్కూల్ డ్రాప్ ఇదంతా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా చాలా ఎమోషనల్ గా అండ్ ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. రైటింగ్స్ కూడా చాలా వీక్ గా ఉంటాయి అండ్ ప్రీచీగా ఉంటాయి భయ్య. అక్కడ మీకు కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉండవు అనమాట. చాలా టెంప్లేటెడ్ వేలో అయితే ఉంటుంది అనమాట మూవీ అనేది. అంటే ఫ్రెష్ ఫీల్ అయితే కలగదు మీకు. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీతో. అంటే కొంచెం కొత్తగా చూస్తున్నా అన్న ఫీల్ అయితే ఏది ఉండదు మీకు. చాలా మూవీస్ లో చూసేసిన టెంప్లెట్ ని ఇందులో కూడా యూజ్ చేసుకున్నారు. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా పేసింగ్ చాలా స్లోగా ఉంటుంది. స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. అంటే చాలా కామెడీ సీన్స్ కూడా ఫోర్స్డ్ గానే అనిపిస్తాయి. నేచురల్ ఫ్లో అయితే ఉండదు వాటితో పాటు. అండ్ మెయిన్ గా ఎమోషనల్ పే ఆఫ్ అయితే ఉండదు భయ్య అసలు. అంటే స్టార్టింగ్ నుంచి కాన్సెప్ట్ కి మీరు కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్స్ కి సూపర్ గా ఎమోషనల్ గా వర్కౌట్ అయితేనే మీకు ఈ మూవీ నచ్చుద్ది. ఇక్కడ ప్రాబ్లం అదే వచ్చింది. క్యారెక్టర్స్ తో మీరు ట్రావెల్ చేయరు. చాలా ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల అండ్ వీక్ గా ఉండడం వల్ల ఇంకా ఎమోషనల్ పే ఆఫ్ కూడా అసలు వర్కౌట్ అవ్వదు. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ కోసం అండ్ క్లీన్ కామెడీ కోసం అండ్ ఆ మెసేజ్ కోసం, వీటి కోసం అయితే ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు భయ్యా. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి చూడండి. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సైన్ అప్ లో ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. నాకైతే యావరేజ్ వాచ్ అని చెప్తా. కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.